పొంగులేడితే పై చెయ్యి. అంటే తెలంగాణలో నిన్న మనం మాట్లాడాం కదా, దాంట్లో సురేఖ, కొండా సురేఖ పొంగులేటి దాంట్లో ఆమె హైకమాండ్కి కూడా రాయటము, ఖర్గేకి కూడా చెప్పడం, ఇవన్నీ చేయడమే కాకుండా ఎప్పుడు చిన్న ఉల్లంఘన జరిగినా నేను ఒప్పుకునేది లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా నా అధికారాలు, అందులో మా దగ్గర మేడారం జాతర, సమ్మక్క సారక్క, ఈ కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఇవ్వడం ఇదంతా చాలా అంటే ఆయన బహిరంగానే మాట్లాడారు. ముఖ్యమంత్రి నన్ను అడిగారు, ప్రతిష్టాత్మకమైంది, చాలా ఎక్కువ మంది వస్తారు, మీరు చెయ్యండి అంటే నేను చేస్తున్నాను, కానీ 70 కోట్ల కాంట్రాక్ట్లో నాకేదో పెద్ద మిగులుతుంది, నేనేం దానికోసం అంత పాకులాడే స్థితిలో లేనని అందరికీ తెలుసు. అయితే లౌక్యుడు కాబట్టి సీతక్క అయినా సురేఖ అక్క అయినా వీళ్ళందరి యొక్క సహకారంతో నేను ముందుకు పోతాను, అది ఇది ఆయన చెప్పారు. కానీ అదే సమయంలో సురేఖ తర్వాత మరొకసారి నిరసన తెలుపుతూ ఏ విషయమైనా సరే నాకు నా కార్యదర్శికి తెలిసిన తర్వాతే జరగాలి, లేకపోతే కుదరదు. ఈ ఇది కూడా ఉంది కదా, మురళికి బీసీ వర్గాల తరఫున రెడ్ల ఆధిపత్యం లేకపోతే ఇంకొకరిల ఆధిపత్యం మీద పోరాడతారని కదా, ఈ ఆధిపత్యాలు ఇవన్నీ మేము సహించాం, ఈ పద్ధతిలో ఆమె మాట్లాడారట. కానీ రిజల్ట్ ఏమో రివర్స్లో ఉంది. ఈమె పొలిటికల్ కార్యదర్శి మీద కాంగ్రెస్ అధిష్టానము అలాగే ముఖ్యమంత్రి చర్య తీసుకున్నారన్నది బీఆర్ఎస్ పత్రికల వార్త. అందరూ ఆ స్థాయిలో ఇవ్వలేదు, కొంత ఇచ్చారు, కానీ మొత్తం మీదగా కాంగ్రెస్ నాయకత్వం సురేఖ మీద చర్య తీసుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి మీద కాకుండా సురేఖ మీద. ఈ లోపల జూబ్లీ హిల్స్ ఎన్నికల వేడి ఇది పెరగడంతో అటు బీసీ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళడం, వీటన్నిటితో తెలంగాణ రాజకీయాల్లో బీసీ ఇది కూడా జూబ్లీ హిల్స్లో ఆమె ప్రస్తుత అభ్యర్థి ఆమె మాగుంట సునీత, ఆమె ప్రతి చోట కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ కన్నీళ్లతో ఒక విధమైన సెంటిమెంటల్ డ్రామా అన్న పద్ధతిలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారని, ఈ విధంగా మహిళలను వీళ్ళు అవమానిస్తున్నారు అని బీఆర్ఎస్ నాయకులు, సబితా ఇంద్రారెడ్డి, తర్వాత ఈ మహిళా నాయకులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ విమర్శించిన తర్వాత ప్రభాకర్ ఏమో ఒక వివరణ ఇచ్చాడు. నేను ఆమెనేమీ అనలేదు, బాధ కలుగుతుంది, ఆమె ప్రతి సభలో ఇలా చేయిస్తున్నారని నేను అన్నాను తప్ప నాకు గౌరవం ఉంది అని ఆయన ఏదో మళ్ళీ చెప్పాడు. కానీ ఇదొక పెద్ద కీలకమైన అంశం అయితే కాబోతున్నట్టుగా కనిపిస్తుంది. సో బీజేపీ ఏమో చాలా ఆలస్యంగా ఇప్పుడు ఆ దీపక్ రెడ్డి అనే ఆయన అభ్యర్థిని ఖరారు చేశారని చెప్తున్నారు. ఈ మధ్యలో మజ్లిస్ దాగుడు మూతలు ఆడుతోంది. మజ్లిస్ మా మిత్ర పార్టీ మాకు మద్దతుగా ఉంటుంది అని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పినప్పటికీ కూడా ఓవైసీ అందరితో మాట్లాడిన తర్వాత పెట్టమంటే అప్పుడు అభ్యర్థిని పెట్టమంటే అప్పుడు ఆలోచిస్తాను, ఇలా చిన్న టపాకాయలు వేస్తున్నాడు ఆయన. సో ఆయన రాజకీయం ఏదో ఆయనకు ఉంటుంది, కానీ వీటన్నిటితో తెలంగాణ రాజకీయం ఇటు బీసీ రిజర్వేషన్లు, రెండో వైపున ఈ బీసీలను అవమానించారు, లేకపోతే ఇంకొక దిగువ కులాలను అవమానించారు, ఇట్లాంటి మాటలు మహిళలను అనేది ఒకవైపున, మూడోదేమో బీజేపీలో అంతర్గతమైనవి కూడా. ఇప్పుడు కిషన్ రెడ్డి నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి కిషన్ రెడ్డి చూసుకుంటాడని అందరూ ఆగారు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు నిర్ణయిస్తారు ఇలా అడుగుతున్నారు అది ఇదని. ఈ లోపల రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశాడు సరదాగా, కిషన్ రెడ్డి గారు ఎన్ని వేల ఓట్లతో ఓడించాలనుకుంటున్నారు అని. అంటే ఓడించి బీఆర్ఎస్ను గెలిపించడం తప్ప బీజేపీకి కానీ కిషన్ రెడ్డికి కానీ తముగా ఏదో గట్టి ఫైట్ ఇవ్వాలనే ఇది లేదని. సో ఇటు నిన్న మీరు అన్నట్టుగా ఇటు అంతర్గతంగా మంత్రుల మధ్యలో సాగుతున్నటువంటి వ్యవహారాలు, రెండో వైపున బయట జూబ్లీ హిల్స్ అనేది ఒక మేజర్ సంకేతంలాగా ఉండబోతుందనే ఈ ఎన్నిక ఇది జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కేటీఆర్ ఒక కప్పు కింద 24 ఓట్లో 25 ఓట్లో చేశారు. ఇది ఎలా కుదురుతుంది? ఓట్ చోర్ అనేది కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది అని. బీజేపీకి ఇంతకంటే కావాల్సింది లేదు. ఎందుకంటే ఓట్ చోర్ అనే నినాదంతో రాహుల్ గాంధీ ఇండియా కూటమి దేశమంతా కేంద్రం మీద యుద్ధం చేస్తుంటే ఓట్ చోర్ చేసేది కాంగ్రెస్ పార్టీయే ఓట్ చోర్ చేస్తుందని ఆయన కేటీఆర్ ఒక ఇది ఇచ్చారు, పవర్ పాయింట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ వాదన మీదే వాళ్ళు కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు మటుకు దాన్ని ఖండిస్తున్నారు. సో చాలా రోజులుగా నెమ్మదిగా తెలంగాణ రాజకీయాలు కూడా మళ్ళీ బాగా రాజుకుంటున్నట్టు, రసవత్తరంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికతో ఇది ఒక దీనికి రావచ్చు. స్థానిక ఎన్నికలు ఎలాగో రావు కాబట్టి, ఎందుకంటే హైకోర్టు తీర్పు చెప్తూ ఇప్పుడున్న రిజర్వేషన్లతో మీరు ఎన్నికలకు వెళ్ళడం నాకేమీ అభ్యంతరం లేదన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా మేము ఎన్నికలు పెట్టమని వీళ్ళు చెప్పారు కాబట్టి ఎన్నికలకు వెళ్ళామని దాని అర్థం, అంతే కదా. అందుకని జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం కోసం